హాయ్ ఫ్రెండ్స్, మన మిషన్ స్టిచ్ లెంగ్త్ 4లో పెట్టి కుట్టినా చిన్నగా పడితే అలాంటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే నీడిల్ మార్చి చూడండి. సెకండ్ డీప్ క్లీనింగ్ అండ్ ఆయిలింగ్ చేయండి. అప్పటికి కూడా స్టిచ్ ఇంకా చిన్నగా పడుతుంది అంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పేది మూడో పద్ధతి. ఇలా చేస్తే ఇంతకుముందు మన మిషన్ ఎలా ఉండేదో అలా ఉంటుంది. మరి స్టిచ్ పెద్దగా ఎలా వస్తుందో చూద్దామా. ఫస్ట్ మన మిషన్లో నీడిల్ ఫీడ్బ్యాక్లో ఎలా పడుతుందో చూడండి. నీడిల్ ఫీడ్బ్యాక్లో ఇలా మూవ్ అవ్వకూడదు. ఇక్కడ నీడిల్ ఫీడ్బ్యాక్కి సెంటర్లో ఉంది. ఇలా ఉంటే మీరు లెంగ్త్ 4లో పెట్టినా కూడా చిన్న కుట్టే వస్తుంది. ఇక్కడ స్క్రూ బిగించి ఒక ప్లాస్టిక్ ఐటెం కనబడుతుంది కదా, చూడండి. అది అలా ఉండడం వల్ల మన నీడిల్ సెంటర్లో మూవ్ అవుతుంది. ఇప్పుడు మీ మిషన్కి ఈ ప్రాబ్లం ఉందో లేదో ఎలా కనుక్కోవాలంటే మన మిషన్లో సెలెక్టర్ని Cలో పెట్టి లెంగ్త్ని 4లో పెట్టి హ్యాండ్ వీల్ తిప్పండి. అప్పుడు ఫీడ్బ్యాక్లో నీడిలు ఆ చివర ఈ చివర పడితే కరెక్ట్గా ఉన్నట్టు. అలా పడినప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలంటే నేను చేసినట్టు చేసి ఒకసారి హ్యాండ్ వీల్ తిప్పి చెక్ చేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా పడితే స్క్రూ టైట్గా బిగించి క్యాప్ క్లోజ్ చేసుకుని ఒకసారి స్టిచ్ చేసి చూడండి. ఇంతకు ముందులాగా స్టిచ్ పెద్దగా పడుతుంది. సెలెక్టర్ని 1 to 4 వరకు కూడా మార్చుకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రకాశం తెలుగు.